ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ని అయితే మిస్ చేసుకోకండి. సెలెక్ట్ అయితే మీకు 18 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ఇస్తున్నారు. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు, ఎలాంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అవుతుంది. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి వీడియోని. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు కాలేజీకి వెళ్తూ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. టీచింగ్కి సంబంధించి టెట్, డిఎస్సి కూడా ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్కి సంబంధించి మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ముందుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 7th January నుంచి అయితే స్టార్ట్ అయిందంటే ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 5th February అనమాట. ఈ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో చూద్దాం ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందనేది. డెఫినెట్గా లైక్ చేసి ప్రతి ఒక్కరు కామెంట్లో ఎస్ అని చెప్పేసి అయితే టైప్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పొజిషన్స్. ఈ యొక్క జాబ్స్కి ఉన్నటువంటి బెనిఫిట్స్, సాలరీ బెనిఫిట్స్ అయితే ఇంకా ఏ ఇతర జాబ్స్కి అయితే ఉండకపోవచ్చు. అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. ఇక్కడ మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ మీకు నోటిఫికేషన్లో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలో మీకు ఆఫీసర్ స్థాయి పొజిషన్ అనేది ఇస్తారు. అప్పుడు మీకు లెవెల్ 10th ప్రకారం బేసిక్ పేనే 56,100 నుంచి 1,77,000 వరకు ఉంటుంది. దీంతో పాటుగా మీకు ఎక్స్ట్రాగా అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఏమేమి అలవెన్సెస్ ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఇస్తారు, అలాగే పారా రిజర్వ్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్సెస్, ఇంకా మీకు డ్రెస్సింగ్ అలవెన్సెస్, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మీ చిల్డ్రన్కి సంబంధించి ఎడ్యుకేషన్ అలవెన్సెస్ అవ్వచ్చు, పెన్షన్ స్కీమ్, అన్ని అలవెన్సెస్ ఉంటాయి. ఇయర్లీ ప్యాకేజ్ మీకు సంవత్సరానికి 18 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. నెలకి 1,50,000కి పైగానే మీకు ఎవ్రీ మంత్ కూడా మీకు సాలరీ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి. అండ్ వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రీ కమిషన్డ్ ట్రైనింగ్ అకాడమీ ఏదైతే ఉంటుందో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, అందులో మీకు కంప్లీట్గా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తారంటే, టోటల్గా మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకి 379 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి వివిధ విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీకు 1 by 1 ఆ యొక్క విభాగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఏ విభాగాల్లో ఉన్నాయంటే, సివిల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 75 ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ సివిల్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ డిపార్ట్మెంట్స్ అనేవి ఇచ్చారు. అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 60 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఎలక్ట్రికల్ వాళ్ళకి 33, ఎలక్ట్రానిక్స్ విభాగానికి 64, అండ్ నెక్స్ట్ ఇంకా మనకి మెకానికల్ వాళ్ళకి 101 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మిస్సెలేనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయంటే మనకి ప్లాస్టిక్,
టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ ఇలా డిఫరెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, వాటికి వచ్చేసి సపరేట్గా 17 ఉన్నాయి. ఇక్కడ మేల్కి వచ్చేసి 350 వేకెన్సీస్, అమ్మాయిలకు వచ్చేసి సపరేట్గా 29 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది అంటే బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ప్రజెంట్ మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఏ విభాగాలు ఉండాలి అంటే సివిల్ విభాగంలో చేసినా, లేదంటే కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, ఇంకా మిస్సెలేనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కూడా వాటిలలో మీరు ఏ విభాగంలో బీఈ బీటెక్ చేసినా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి గేట్ స్కోర్తో కూడా పని లేదు, అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి పోస్టింగ్స్ ఎక్కడ ఇస్తారంటే మనకి నోటిఫికేషన్ ఇండియన్ ఆర్మీ నుంచి అయితే రావడం జరిగింది. అయితే ఇండియన్ ఆర్మీ అనగా చాలామంది ఇది మనకి కూడా బార్డర్లో వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటారు, అలా ఏమీ ఉండదు. మనకి ఇది షార్ట్ సర్వీస్ ఎంట్రీ టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఆఫీసర్స్ పొజిషన్స్ అనమాట. పర్మనెంట్ కమిషన్ కింద ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అంటే మీరు ఆర్మీ ఆఫీసులు ఉంటాయి కదా, అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఎక్కడికో బయట తిరగడం అయితే ఉండదు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అన్మ్యారీడ్ అంటే పెళ్లి కాని పురుష మరియు స్త్రీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఏజ్ వచ్చేసరికి 1 అక్టోబర్ 2026 కల్లా మినిమం 20 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా అప్లై చేయాలనేది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే పెడతారనమాట. మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి పెట్టిన తర్వాత మెడికల్కి పిలుస్తారు. దాని తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి జాయినింగ్ లెటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయితే మీకు ఎవ్రీ మంత్ కూడా మీకు 1,50,000 వరకు సాలరీ వస్తుంది. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 17 నుంచి 18 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ట్రైనింగ్ వచ్చేసి అక్టోబర్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 49 వీక్స్ మొత్తంగా మనకి 49 వారాల పాటు కూడా కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాని తర్వాత మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఒక వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. మనకి కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్, కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్, కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే యొక్క కమిషన్స్ ఉంటాయో సో పర్మనెంట్గా మీరు చక్కగా యొక్క ఏసీ ఆఫీసులో కూర్చొని యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. మీకు కనుక మంచి మార్క్స్ ఉండి షార్ట్ లిస్ట్ అయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి క్లియర్ చేస్తే మీకు ఈ యొక్క జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. టాప్ మోస్ట్ గవర్నమెంట్ జాబ్స్ మనకి ఈ యొక్క గ్రేడ్ ఏ మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ జాబ్స్ గురించి కనుక చూసినట్లయితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.